జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువాడు దాని యొక్క ఫలములు అనుభవించును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, మనం చూసినట్లయితే దేవుడు భూమిలో ఉన్న సమస్తాన్ని కూడా కేవలము తన యొక్క మహత్తుగల మాట ద్వారా సృష్టించాడు. ప్రియులారా, ఆ యొక్క గొప్ప మాట్లాడే శక్తిని తన యొక్క బిడ్డలకు అనుగ్రహించాడు. ప్రియులారా, మనం ఒకటి తెలుసుకోవాలి, మనము ఏది మాట్లాడినా కూడా అది విత్తనములాగా విత్తబడుతుంది అని. ప్రియులారా, మరి మనం అనుదిన జీవితంలో అనేకమైన మాటలను మాట్లాడతాము. మన యొక్క హృదయం భయముతో, చింతతో, ఆవేదనతో నింపబడినప్పుడు మరి అనేకమైన అవిశ్వాసపు మాటలను మనము మన నోటితో మాట్లాడతాం. మనము ఎప్పుడైతే అవిశ్వాసపు మాటలను మాట్లాడతామో అవి కూడా మన జీవితంలో ఒక విత్తనంలాగా విత్తబడి దాని యొక్క పంటను మనము ఒకానొక దినమున అనుభవిస్తాము. ప్రియులారా, అందుకే మనము ఏమి మాట్లాడుతూ ఉన్నాము అనేది మనము ఎప్పుడూ కూడా చెక్ చేసుకోవాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, అవిశ్వాసపు మాటలను మాట్లాడక, మరణకరమైన మాటలను మాట్లాడక, నాశనకరమైన మాటలను మనము మాట్లాడక, మరి జీవముతో నింపబడిన మాటలను, దేవుని యొక్క వాగ్దానములను, దేవుని యొక్క జీవపు మాటలను, విశ్వాసముతో, నిరీక్షణతో నింపబడిన మాటలను మన యొక్క జీవితంలోనికి అనుదినము కూడా పలకాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, మరి అట్టి రీతిగా మనం ఎప్పుడైతే జీవముతో నింపబడిన, విశ్వాసముతో నింపబడిన మాటలను మన యొక్క జీవితంలోనికి అనుదినము కూడా మరి పలుకుతూ ఉంటాము, మరి ఆ యొక్క జీవపు మాటలన్నీ కూడా ఒక విత్తనములాగా మన జీవితంలో విత్తబడి మరి ఒకానొక దినమున మనము ఆ యొక్క విత్తనములో ఉన్న ఫలములు, జీవాన్ని, ఫలాన్ని మనము అనుభవిస్తాము. ప్రియులారా, కాబట్టి మనం ప్రతిరోజు కూడా అవిశ్వాసముతో కూడిన మాటలు, నా జీవితం ఏమైపోతుందో అనే సందేహముతో కూడిన మాటలను మనం ప్రతిరోజు పలుకుతూ ఉన్నట్లయితే మనం జీవాన్ని అనుభవించలేము. ప్రియులారా, నీ జీవితంలో నీవు మార్పుని చూడాలి అనుకుంటే, నీ జీవితంలో నీవు జీవాన్ని అనుభవించాలి అనుకుంటే, నీ జీవితంలో దేవుని యొక్క వాగ్దానముల యొక్క ఫలములను నీవు అనుభవించాలి అనుకుంటే, వాగ్దానములను నీ జీవితంలో విశ్వాసముతో పలికి ఒక విత్తనములాగా వాటిని విత్తుకొని వాగ్దాన ఫలాన్ని మనము చూడాలి అని, వాగ్దాన ఫలాన్ని మనం అనుభవించాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఎవరైతే యొక్క జీవమునందు, ఎవరైతే యొక్క వాగ్దానములందు ఆశ కలిగి ఉంటారో మరి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు, విశ్వాసముతో, ఆసక్తితో, నీ యొక్క నోటితో విశ్వాసముతో పలికిన ఎడల ఈ యొక్క వాగ్దానం యొక్క నెరవేర్పుని నీ జీవితంలో నీవు చూస్తావు అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులారా,